యేసు మంచివాడు కృపనిత్యముండును. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను నా యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను నా యేసు రక్తము. యేసు రక్తం యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము. నీతిమంతులుగా చేసెను నీతిమంతులుగా చేసెను యేసు రక్తము. నీతిమంతునిగా చేసెను యేసు రక్తము. దుర్నీతినంత బాపెను నా యేసు రక్తము. దుర్నీతినంత బాపెను నా యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. థ్యాంక్ యూ జీసస్. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. నిబంధన
నెరవేర్చును. నిబంధన నెరవేర్చును యేసు రక్తము. నిబంధన నెరవేర్చును యేసు రక్తము. నా జ్ఞానము నీవే, నా జ్ఞానము నీవే, నా నీతియు నీవే, నా పరిశుద్ధత నీవే, విమోచన నీవే యేసయ్యా. నా జ్ఞానము నీవే, నా నీతియు నీవే, నా పరిశుద్ధత నీవే, విమోచన నీవే యేసయ్యా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే మా యేసయ్యా. ఆరాధన నీకే. యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే, యోగ్యుడవు యోగ్యుడవు నీవే, యోగ్యుడవు యేసు ప్రభు నీవే, యోగ్యుడవు. మరణము గెలచిన యోగ్యుడవు, మరణము గెలచిన యోగ్యుడవు. నా జీవితమున పూజ్యుడవు, నా జీవితమున పూజ్యుడవు, యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే, యోగ్యుడవు యోగ్యుడవు నీవే, యోగ్యుడవు యేసు ప్రభు నీవే, యోగ్యుడవు. మరణము గెలచిన యోగ్యుడవు, మరణము గెలచిన యోగ్యుడవు. నా జీవితమున పూజ్యుడవు, నా జీవితమున పూజ్యుడవు, యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే, యోగ్యుడవు 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 యేసు ప్రభు నీవే, యోగ్యుడవు. స్నేహితుడవై నన్నిలా కోరితివి, విడువక నన్ను ఆదుకొంటివి. స్నేహితుడవై నన్నిలా కోరితివి, విడువక నన్ను ఆదుకొంటి. శిరమును వంచి కరములు జోడించి, శిరమును వంచి కరములు జోడించి, స్తుతింతును నేను యేసు ప్రభు, స్తుతింతును నేను యేసు ప్రభు. యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే, యోగ్యుడవు
యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు సృష్టికర్తవు నిర్మాణకుడవు జీవనదాత జీవించువాడవు సృష్టికర్తవు నిర్మాణకుడవు జీవనదాత జీవించువాడవు శిరమును వంచి కరములు జోడించి శిరమును వంచి కరములు జోడించి స్తుతింతును నేను యేసు ప్రభు స్తుతింతును నేను యేసు ప్రభు యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు యోగ్యుడవు నీవే యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు మరణం గెలిచిన మరణము గెలచిన యోగ్యుడవు మరణం గెలచిన యోగ్యుడవు నా జీవితమున పూజ్యుడవు నా జీవితమున పూజ్యుడవు యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు 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 యేసు ప్రభు నీవే యోగ్యుడవు దేవా నా దేవా నీవే నా కాపరి నీ ప్రేమ నీ క్షమ ఎంతో గొప్పది దేవా దేవా నా దేవా నీవే నా కాపరివి నీ ప్రేమ నీ క్షమ ఎంతో గొప్పది ఆరాధింతునయ్యా ఆరాధింతునా హృదయమంతటితో ఆరాధింతునా మనసంతటితో ఆరాధింతునా బలమంతటితో యేసు నీవే నా ప్రభు నీవే యేసు నీవే నా ప్రభు నీవే రోగములను పాపును యేసు రక్తము రోగములను పాపెను యేసు రక్తము దురాత్మలను పారద్రోలును నా యేసు రక్తము దురాత్మలను పారద్రోలును నా యేసు రక్తము యేసు
యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నెరవేర్చును, యేసు రక్తము, నిబంధన నెరవేర్చును, యేసు రక్తము, నిబంధన నెరవేర్చును, యేసు రక్తము. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మే మాసమంతా ఒకడు తన కనుపాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడి, మమ్మల్ని భద్రపరిచి, మమ్మలను బలపరిచి, మాకు సహాయము చేసి, మమ్మల్ని ఆదుకొని, మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని బ్రతికించి, మమ్మల్ని పోషించి, మమ్మల్ని నడిపించి నూతన మాసంలోనికి ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలయ్యా. ఈ జూన్ మాసం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మీ కృతజ్ఞత తండ్రి. ఈరోజు మేము సజీవులమై ఉన్నాము అంటే తండ్రి, అది కేవలం మీ కృప, మీ కృప, మీ కృప అని గుర్తిస్తున్నా. మా నీతి కాదు, మా భక్తి కాదేదయా తండ్రి. మా నీతి నీవే, మా ఆయుష్ నీవే. నీ ప్రాణమునకును దీర్ఘాయువునకును మూలమైనటువంటి దేవుడవు అని నేనేని సెలవిచ్చినటువంటి తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మా ఆయుష్ను పొడిగించినందుకు మీ కృతజ్ఞత. జూన్ మాసం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మాసం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ కృతజ్ఞతలు అందరం కృతజ్ఞతలు చెల్లిద్దామండి. జూన్ మాసమును బట్టి ఆ రబేహెల మా షకర బాకా చంద్ర మా 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 ఓ రకే మా సతరే బెకే బ్లంద్ర హసకే బోసకే మహారబా రబా. We thank you, Lord. We praise you, Lord. We thank you. We praise you for this new month. అయ్యా, కృత మాసాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మాసమంతటి కొరకై ప్రభువా, అయ్యా, మీ యొక్క ఉద్దేశములను తండ్రి మీరు నెరవేర్చమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ ఉద్దేశమును నెరవేర్చండి, మీ ఆలోచనలను నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా, మీ ఉద్దేశములు గంభీరమైనటువంటివి, మీ ఆలోచనలు గంభీరమైనటువంటివి తండ్రి. అయ్యా, గొర్రెలకు జీవమును తండ్రి దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినటువంటి దేవుడవు తండ్రి. మేలు చేసే దేవుడవు, మేలు చేయటం మాననని వాగ్దానం చేసినటువంటి దేవుడవు, మేలు చేయుట యందు సంతోషించే దేవుడవు తండ్రి. కీడును మేలుగా మలచగలిగే దేవుడవు ప్రభువా. యేసయ్యా, నువ్వు మంచివాడవు నాయనా, నువ్వెప్పు మేలు చేసే దేవుడవు ప్రభువా. అయ్యా తండ్రి, జూన్ మాసంలో నాయనా మిమ్మల్ని రుచి చూచుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. అయ్యా, మీ మంచితనాన్ని, మీ దయాళుత్వాన్ని, మీ కృపా బాహుల్యమును, మీ వాత్సల్యతను, మీ కరుణ కటాక్షమును, మీ కనికరములను తండ్రి అయ్యా రుచి చూచుటకు యేసయ్యా మాకు తండ్రి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ మాసమంతయు ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి మీరు భద్రపరచమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి కరోనా ఇన్ఫెక్షన్ రాకూడదు అయ్యా, వచ్చిన ఎవరికి హాని జరగకూడదు తండ్రి. అయ్యా, ఏ తెగులు కూడా ప్రభువా మా ప్రియుల గుడారమును సమీపించకూడదయ్యా. మీ రక్త ప్రోక్షణ కింద భద్రపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ రెక్కల నీడ క్రింద భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తండ్రి, రోగాలు మా దేహాలకు, మా ఇళ్లకు, దరిదాపులు కూడా రాకుండా తండ్రి నీవు భద్రపరచదువుగాక ప్రభువా. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ కరోనా పాండమిక్ నాయన అతి త్వరగా మాయమైపోవునుగాక నాయన. సమస్తము రిస్టోర్ అవునుగాక. ప్రతి పరిస్థితి కూడా నాయన, ప్రతి పరిస్థితిని మీరు రిస్టోర్ చేయుదురుగాక తండ్రి.
జ్ఞానం చేత నింపండి తండ్రి. మీ రక్త ప్రోక్ష కింద భద్రపరచండి తండ్రి. మేలుల తర్వాత మేలు నీ బిడ్డలందరికీ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్మల్ని మలచుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ వాక్యాన్ని నేర్పించమని ప్రార్థిస్తున్నాము నాయన. దేవా, మీ వాక్యాన్ని ప్రభువా సందేహించకుండా ఉండుటకు, మీ వాక్యం పైన ఆనుకొనుటకు, మీ వాక్యం పైన ఆధారపడుటకు ఆ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎండిన ఎముకలను ప్రభువా జీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎండిన ఎముకలను జీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎండిన ఎముకలను, ఎండిన బ్రతుకులను ప్రభువా జీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. అరణ్యములో తండ్రి ప్రభువా నీవు తండ్రి నదులను సృష్టించగలిగినటువంటి దేవుడవు, శూన్యం నుండి సమస్తమును సృష్టించగలిగినటువంటి దేవుడవు తండ్రి. నీ ప్రజల పక్షముగా కార్యము చేయండి. నీ ప్రజల పక్షముగా తండ్రి, మా పక్షముగా ప్రభువా మీరు కార్యము చేయండి. మీరు యుద్ధాలు చేయమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాసం కొరకైన మీ ఉద్దేశాలన్నీ నెరవేర్చుకోనమని, ఈ మాసం కొరకైన అపవాది యొక్క ప్రతి విధమైన ఆలోచనలు యేసుక్రీస్తు వారి నామములో చెడగొడుతూ వాడి ఆలోచనలు చెరిపివేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలన్నీ సఫలమవునుగాక, మా హృదయ వాంఛలు నెరవేర్చబడునుగాక, నూతన ద్వారాలు తెరవబడునుగాక, నూతన క్రియలు, నూతన కార్యాలు నీవు జరిగించదువుగాక తండ్రి. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని అనుగ్రహించే దేవుడవు నీవు. దుఃఖపడే వారికి క్షేమానికి లేవనెత్తే దేవుడవు నీవు తండ్రి. ఎవరెక్కడున్నా కూడా తండ్రి మీ సన్నిధిని నాయనా మీరు కుమ్మరించుమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్. మమ్మల్ని పరిశుద్ధపరచండి. మా ఆత్మ, మా ప్రాణము, మా దేహము మీ యొక్క దృష్టిలో నిందారహితంగా ఉండినట్లుగా మీరు అక్కడ వరకు కాపాడబడును గాక, మీరు అక్కడ వరకు భద్రపరచబడును గాక. మీ రక్తముతో పరిశుద్ధపరచండి, మీ పరిశుద్ధాత్మతో పరిశుద్ధపరచండి, మీ వాక్యముతో పరిశుద్ధపరచండి తండ్రి. మీలాగా మమ్మల్ని మార్చండి, మీలాగా మమ్మల్ని మార్చండి. మీలాగా మేము చూడాలి, మీ కళ్ళతో మేము చూడాలి, మీ చెవులతో మేము వినాలి తండ్రి. మీరు మాట్లాడినట్టు మాట్లాడాలి, మీరు ప్రవర్తించినట్లు ప్రవర్తించాలి, మీరు ప్రార్థించినట్టు ప్రార్థించాలి, మీరు నమ్మినట్లు నమ్మాలి, మీరు నెమ్మదిగా ఉండగలిగినట్లు మేము నెమ్మదిగా ఉండగలగాలి. ట్రాన్స్ఫార్మ్ అస్ ఓ గాడ్. మమ్మల్ని మలచండి, మమ్మల్ని మలచండి, మమ్మల్ని మలచండి. మీలాగా మలచండి, మీలాగా మలచండి. మా మనసు దినదినము రూపాంతరం పొందునుగాక, నూతనపరచబడుగాక. మా హృదయాలు తండ్రి మీ బలముతో నిండిపోవునుగాక, మా దేహాలు ఆరోగ్యంతో నిండిపోవునుగాక. ప్రతి ఒక్కరి అక్కర తీర్చబడునుగాక. సమస్త విధములైన కృపలను మీరు విస్తరింపజేయగలరు తండ్రి. అన్నిటి అందెల్లప్పుడు సర్వ సమృద్ధిని దయచేయగలిగినటువంటి దేవుడవు తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మరొకసారి మీ రక్తాన్ని బట్టి కృతజ్ఞతలు, మీ రక్తాన్ని బట్టి కృతజ్ఞతలు. ఆ రక్తము ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి పాప క్షమాపణలు. అయ్యా, రక్తం లేకపోతే మేము లేము, రక్తం లేకపోతే మేము లేము. రక్తం లేకపోతే మాకు దేవునికి సంబంధం లేదు, రక్తం లేకపోతే మాకు పరలోకానికి సంబంధం లేదు, రక్తం లేకుంటే తండ్రి మాకు విశ్వాసానికి సంబంధం లేదు, రక్తం లేకుంటే మాకు ఆశీర్వాదాలకు సంబంధం లేదయ్యా. నీ రక్తాన్ని బట్టి, నీ రక్తాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మని బట్టి మీ కృతజ్ఞతలు, మీరు ఇచ్చినటువంటి నాయన పరిశుద్ధ లేఖనాలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశగా ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ప్రతి ఆత్మను పోషించమని, ప్రతి మనసును నూతనపరచమని మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ నా నోటి ద్వారా మాట్లాడండి, నా మనసు ద్వారా ఆలోచించి ప్రభువా మాకందరికి కూడా మీరు మేలు చేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో కృతజ్ఞత స్తుతి ఆరాధనలను సమర్పిస్తున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చుందా. మరొక నూతన మాసంలో మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి ఆయన నామమున మహిమపడదామండి. హల్లెలూయా. ఆయన కృప వల్లనే ఈరోజు మనం అందరం కూడా సజీవులుగా మనమున్నాం. సజీవులుగా ఉండి ఆయన నామాన్ని మనము కీర్తించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈరోజు దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి మరొకసారి మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. ఇంటిగ్రిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మానవాళి కొరకు ఇచ్చినటువంటి అత్యుత్తమమైనటువంటి బహుమానంలో దేవుని యొక్క వాక్యం అత్యంత కీలకమైనది, అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ దేవుని యొక్క వాక్యము సజీవమైనది, బలమైనది. అది మన జీవితంలో ఏం చేయగలుగుతుందో దేవుడు దాన్ని తెలియజేశాడు. ఈ దేవుని యొక్క వాక్యమే దేవునికి మనకు ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది, ఒక కనెక్టింగ్ లింక్ లాగా పనిచేస్తుంది. దేవుణ్ణి మనల్ని కలిపేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. ఇంకో రీతిగా చెప్పాలంటే దేవుని గురించి తెలియజేసేది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము ఆయనను గురించి తెలుసు. సో ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన వాక్యంలో మాత్రమే తెలుసుకోనగలం. బయట సృష్టిని చూసి సృష్టించబడినటువంటి వాటి గురించి కొంచెం ఆలోచించటం వలన కొన్ని విషయాలు తేటపడతాయి, దేవుడు అనేవాడు ఉన్నాడు అని. కానీ ఆయన వ్యక్తిత్వము, ఆయన లక్షణాలు, తర్వాత ఆయన యొక్క ఇష్టాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే అది కేవలం దేవుని యొక్క వాక్యంలో మాత్రమే తెలుసుకోనగలం. సో దేవుని గురించి తెలియచేసేది ఆయన వాక్యం. చాలాసార్లు మనము ఎందుకు పొరపడతామంటే దేవుని శక్తిని ఎరుగక, లేఖనాలను ఎరుగక మనం పొరపడుతుంటాం. సో దేవుని శక్తిని మనం తెలుసుకోవాలన్నా, దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలన్నా కూడా మనం ఆయన వాక్యములో మాత్రమే మనం తెలుసుకోగలం. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి జ్ఞానమందు మనము అభివృద్ధి చెందాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానమందు మనం ఎంత అభివృద్ధి చెందుతామో కృప కూడా అంత ఎక్కువగా విస్తరించబడుతుందంట. కృప ప్రారంభమవుతుంది, ఆ కృప విస్తరించబడుతుంది. దేన్ని బట్టి అంటే దేవుని గురించి మనం ఎంతగా మనము తెలుసుకుంటామో. సో ఆయన గురించి మనము గడిచినటువంటి వారాల్లో మనం మాట్లాడుతూ వచ్చాము. ఆయన మంచివాడు. హల్లెలూయా. దేవుడు మంచివాడు, ఆయన మంచివాడు. ఆయన కృప నిరంతరము ఉంటుంది, ఆయన కనికరము నిరంతరం ఉంటుంది. ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. సో ఈ దేవుని యొక్క వాక్యం దేవుని గురించి మనకు తెలియజేస్తుంది. సో తర్వాత ఈ దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఎటువంటి కార్యాలు చేస్తుందో మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం అండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి
పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయను. ప్రభువు ఆయన తండ్రి యొద్దకు వెళ్ళే టైం ఆసన్నమైనప్పుడు తన శిష్యులతో చెబుతున్నాడు, నేను వెళ్ళే సమయం ఆసన్నమైందని. వారు దుఃఖం చేత బాధ చేత నింపబడ్డారు. అయితే ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. ఎలానగా నేను వెళ్ళి మీ కొరకు మరి యొక్క ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. హల్లెలూయా. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. కాబట్టి నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు నేను పంపిస్తాను. సో ఆ ఆదరణకర్త యొక్క ముఖ్యమైనటువంటి 3 పనులు ఏమిటంటే, ఆయన పాపమును గూర్చి ఒప్పింపచేస్తాడు, నీతిని గూర్చి ఒప్పింపచేస్తాడు, తీర్పును గూర్చి ఒప్పింపచేస్తాడు. సో పరిశుద్ధాత్మని యొక్క పని ఏమిటంటే ఒప్పింపచేసే పని. కన్విక్షన్ చేస్తాడు, కన్విక్ట్ చేస్తాడు. అంటే కన్విక్ట్ చేయడం ద్వారా ఆయన ఆకర్షిస్తాడు. కన్విక్షన్ వేరు, కండెమ్నేషన్ వేరు అన్నమాట. ఒప్పించడం వేరు, ఖండించడం వేరు. ఒప్పించడం వేరు, ఖండించడం వేరు. ఒప్పిస్తే దేవునికి దగ్గరగా మనం వస్తాం, ఖండిస్తే దేవునికి దూరంగా మనం వెళ్తాం. పరిశుద్ధాత్మని యొక్క పని ఒప్పింపజేసే పని. పరిశుద్ధమైన ఆత్మ కదా, ఆయన ఆదరణకర్త కదా, ఆయన హెల్పర్ కదా, ఆయన సహాయకుడు కదా. కాబట్టి ఆయన ఎంతసేపు ఉన్నా కూడా దేవునికి దగ్గరగా ప్రజలను చేర్చేదానికి ఆయన ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటాడు. పరిశుద్ధమైన ఆత్మ ఒప్పింపజేస్తే మరి అపవిత్రమైన ఆత్మ ఏం చేస్తుంటాడు? వాడు ఖండిస్తూ ఉంటాడు, వాడు ఖండిస్తూ ఉంటాడు, ఖండెం చేస్తాడు. దేవునికి దూరంగా వెళ్ళేటట్లు, దేవుని దగ్గరికి రాకుండా ఉండేటట్లు వాడు చేస్తూ ఉంటాడు. సో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఈ వాక్యాన్ని ఉపయోగించుకొని ఎలా కార్యం చేస్తాడంటే, ఆయన వ్రాసిన, ఆయనే కదండి దీనికి ఆథర్, దీని గ్రంథకర్త ఆయనే కదా. మనుషులను వాడుకున్నాడు, మనుషులతో వ్రాయించాడు, కానీ ఆయనే కదా గ్రంథకర్త. ఆయన ఈ వాక్యాన్ని ఉపయోగించుకొని మనల్ని ఒప్పింపజేస్తాడు. ఈ వాక్యాన్ని ఉపయోగించి మనల్ని ఒప్పింపజేస్తాడు. వేటిని గురించి? పాపం. పాపం అంటే ఏమిటి? ఇక్కడ లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపం గురించి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దృష్టిలో ఉన్నటువంటిది ఒకే ఒక పాపం అన్నమాట. ముఖ్యమైన పాపం, ప్రధాన పాపం. అంటే ఆయన దృష్టిలో ఉన్నటువంటి అతి కీలకమైనటువంటి పాపం, ఆయన ఒప్పింపజేసే పాపం ఏమిటంటే యేసయ్యను అంగీకరించకపోవడము, యేసయ్య యందు విశ్వాసం ఉంచకపోవడము. కాబట్టి యేసయ్య యందు ఎవరెవరైతే విశ్వాసం ఉంచరో వారిని ఒప్పింపజేసే పనిలో ఆయన ఉన్నాడు. సో అన్ని పాపములకు మూల పాపం ఇప్పుడు ఏమిటి అంటే యేసయ్యను అంగీకరించకపోవడం. ఈనాడు ప్రజలు ఎందుకు నరకానికి వెళ్తున్నారంటే యేసయ్యను అంగీకరించకపోవడం వలన. ప్రజలు పరలోకానికి ఎందుకు వెళ్ళగలరంటే యేసును సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించడం మూలంగా. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమి తెలియజేస్తుందంటే ఒప్పింపజేస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచినట్లుగా ఒప్పింపజేస్తుంది. తర్వాత నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను కనుక నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు అంటున్నాడు. నీతిని గూర్చియు. తర్వాత మీరు ఈ లోకాధికారి తీర్పు పొందినాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకోన చేయను. సో ఒకప్పుడు మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచక మునుపు మనము దయ్యం పిల్లలము. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచక మునుపు మనం సాతాను సంబంధులము. అపవాది మన తండ్రిగా ఉన్నాడు. అయితే అపవాదికి తీర్పు తీర్చబడింది. మనం వాడి పిల్లలుగా ఉంటే మనకు కూడా తీర్పు తీర్చబడినట్లే. అయితే మనం ప్రభునందు విశ్వాసం ఉంచాము గనుక, యేసు నామం నందు విశ్వాసం ఉంచాము గనుక మనము నీతిమంతులమని ఆయన ఒప్పింపచేస్తాడు. ఏ రీతిగా మనం దేవుని పిల్లలమని ఆయన సాక్ష్యం ఇస్తాడో మనం నీతిమంతులమని ఆయన ఒప్పిస్తాడు. తర్వాత అపవాదికి తీర్పు జరిగిందని ఒప్పిస్తాడు.
మన మీద రావాల్సినటువంటి తీర్పు అంతా కూడా యేసయ్య మీదకి వెళ్ళిందని ఆయన ఒప్పింపజేస్తాడు. వేటి ద్వారా, ఎలా ఆయన కార్యం చేస్తాడు పరిశుద్ధాత్ముడు అంటే వాక్యము ద్వారా మాత్రమే. వాక్యము ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. ఆత్మ, పరిశుద్ధాత్మ జలముల పైన అల్లాడుచూ ఉన్నాడు. జలముల పైన అల్లాడుచున్నాడు. ఆయన భూమి మీదకి ఆయన పంపబడ్డాడు. సంఘంలోనికి ఆయన పంపబడ్డాడు. భూమి మీదకి ఆయన పంపబడ్డాడు. విశ్వాసంలోనికి ఆయన పంపబడ్డాడు. ఆయన ఎప్పుడు కూడా అల్లాడుతూ ఉంటాడు. ఏం అల్లాడుతుంటాడు తెలుసా? ఎక్కడ దేవుని చిత్తము లేదో అక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చేదానికి ఆయన అల్లాడుతూ ఉంటాడు. హల్లెలూయ. ఎక్కడ అపవాది చిత్తము జరుగుతుందో దానిని తిప్పివేసేదానికి, దాన్ని పాడు చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా అల్లాడుతూ ఉంటాడు. సో పరిశుద్ధాత్మని యొక్క పని, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన ఏం చేస్తాడంటే ఒప్పింపచేస్తాడు. ఆయన పాపంను గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగు నిమిత్తము అంటాడు. సో తీర్పుకు మనం భయపడవలసిన పని లేదు. ధైర్యం కలుగు నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒప్పింపజేస్తాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా ఏం చేస్తాడంటే మనల్ని ఒప్పిస్తాడు, మనకు నిశ్చయతని ఇస్తాడు, మనల్ని దేవునికి దగ్గరగా తీసుకొని వస్తాడు. యేసయ్య చెప్పినటువంటి సంగతులను మనకు గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో ద హోలీ స్పిరిట్ గాడ్, హీ యూజెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు బ్రింగ్ కన్విక్షన్ అపాన్ us. మన జీవితాల్లో ఒప్పింపచేసే దేవుడుగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తన వాక్యాన్ని ఆయన ఉపయోగించుకుంటాడు. సో ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఒప్పింపచేస్తుంది. ఈ వాక్యము మనల్ని ఒప్పింపచేస్తుంది. సో రెండవదిగా ఒప్పించబడిన తర్వాత మనం ఏమవుతాం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యం వలన ఆయన కనెను. సో వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే కంటుంది. వాక్యము, వీఆర్ బార్న్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము మనల్ని కంటుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని కంటుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. దేవుని వాక్య మూలముగా, దేవుని యొక్క వాక్యం మూలముగా ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తాడు. దేవుని యొక్క వాక్యం మూలముగా ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తాడు. సో తిరిగి జన్మించడం ఏంటి ప్రాముఖ్యత అంటే, యేసుక్రీస్తు ప్రభు అని అంటాడు, ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశింపలేడు, ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు అంటాడు. చాలామందికి అర్థం కానటువంటి విషయం అది. తిరిగి జన్మించడం అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. సో ఈ వాక్యానికి ఉన్నటువంటి శక్తి, లేక దేవుడి యొక్క వాక్యాన్ని దేని కొరకు ఉపయోగించుకుంటాడంటే మనల్ని పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి ఒప్పింపజేసేదానికి మాత్రమే కాదు, ఆ పాపమును ఒప్పింపజేసి యేసుక్రీస్తు ప్రభును నిర్లక్ష్య పెట్టే దాని గురించినటువంటి పాపాన్ని ఒప్పింపచేసి, యేసు ప్రభును నిరాకరించిన దాని ఆ పాపమును ఒప్పింపచేసి ఆయన ఏం చేస్తాడంటే తిరిగి జన్మించుటకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తాడు. ఎప్పుడు తిరిగి జన్మిస్తాడు? ఎలా తిరిగి జన్మిస్తాడంటే యేసును గూర్చిన వార్త విని. పౌలు అంటాడు, నా సువార్త ప్రకారము, లేఖనముల ప్రకారం క్రీస్తు ఆయన మరణించాడు, మన పాపముల నిమిత్తం మరణించాడు, లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచాడు అంటాడు. సో ఈ క్రీస్తు సువార్తను
ఎవరైతే అంగీకరించి ఎవరైతే యేసే నా ప్రభువు అని వారు నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల నుండి లేపాడని, ఆయన ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడని ఎవరైతే హృదయమందు విశ్వాసం ఉంచుతారో వారు తిరిగి జన్మిస్తారు, వారు రక్షించబడతారు. సో రక్షించబడేదానికి ఆధారం ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. ఈనాడు ప్రతి ఒక్కరి పైన దేవుడు ఒక బాధ్యతను ఉంచాడు, ప్రతి ఒక్కరికి ఒక పనిని దేవుడు అప్పగించాడు. ఏమిటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించండి అని. ఏంటి సువార్త అంటే? దయ్యం పిల్లలు కాస్త దేవుని పిల్లలుగా మార్చబడాలి, సాతాను సంబంధులు కాస్త దేవుని యొక్క సంబంధులుగా మార్చబడాలి, అపవాది యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వారు కాస్త విడిపించబడి దేవుని యొక్క రాజ్యంలోనికి వారు రావాలి. దేవుడు నరకాన్ని అపవాది కొరకు, వాని దూతల కొరకు దేవుడు నరకాన్ని సిద్ధపరిచాడు, మనుషుల కొరకు ఏమాత్రం కూడా కాదు. సో కనుక దేవుని యొక్క వాక్యము తిరిగి జన్మింపజేస్తుంది, దేవుని యొక్క వాక్యము మనల్ని కంటుంది, దేవుని యొక్క వాక్యం మనల్ని నూతన సృష్టిగా చేస్తుంది. తిరిగి జన్మించామంటే మనకు చరిత్ర లేదని అర్థం, నూతన సృష్టిగా చేస్తుంది. కొరింథీయులకు వ్రాయబడిన 2వ పత్రిక 5:17 మనం చూస్తాం కదా, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో సమస్తమును గతించను, ఇదిగో పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయను. దేవుడు తన వాక్యాన్ని మనల్ని ఒప్పించేదానికి, సరిచేసేదానికి, ధైర్యపరిచేదానికి దేవుడు తన వాక్యాన్ని ఉపయోగించుకుంటాడు. రెండవదిగా తిరిగి జన్మించే దాని కొరకు దేవుడు తన వాక్యాన్ని ఆయన ఉపయోగించుకుంటాడు. సో కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఎవరైనా, సో ఒక ప్రశ్న, నువ్వు తిరిగి జన్మించావా? దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు తిరిగి జన్మించావా? ఆనాడు శిష్యులు దయ్యాలను ఎల్లగొట్టి యేసయ్య దగ్గరకు వస్తారు, వచ్చి చాలా సంతోషంగా చెప్తారు, ప్రభువా నీ నామమున దయ్యాలు మాకు లోబడుచున్నాయి ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, దయ్యములు మీకు లోబడుచున్నావని మీరు సంతోషించక మీ పేరులు పరలోక రాజ్యంలో వ్రాయబడి ఉన్నావని సంతోషించండి అంటాడు. సో కాబట్టి మనం సంతోషించగలిగేదానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం, యేసయ్య ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే, యేసయ్య యందు విశ్వాసం ఉంచిన వారు, యేసయ్య రక్తంలో కడుగుబడినటువంటి వారి యొక్క పేర్లు పరలోకమందు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారు దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతారు, వారి పేర్లు పరలోకంలో వ్రాయబడతాయి, జీవగ్రంథంలో వ్రాయబడతాయి. సో గాడ్ యూజెస్ హిస్ వర్డ్ సో దట్ వీ కెన్ బి బోర్న్ అగైన్. దేవుని యొక్క వాక్యము ఒప్పింపజేస్తుంది, దేవుని యొక్క వాక్యము తిరిగి జన్మింపచేస్తుంది. అదే దేవుని యొక్క వాక్యము మన మనసును నూతన పరుస్తుంది. దేవుని యొక్క వాక్యం మన మనసును నూతన పరుస్తుంది. రోమీయులకు వ్రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 1-2 చూద్దాం. రోమీయులకు వ్రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుటని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందడి. 2వ వచనంలో చూస్తే, డోంట్ థింక్ లైక్ గాడ్లెస్ పీపుల్. దేవుడు లేని ప్రజలు ఆలోచించినట్లు ఆలోచించొద్దు. దేవునితో సంబంధం లేని ప్రజలు ఆలోచించినట్లు ఆలోచించవద్దు. సో కనుక మనసు మార్చబడాలి, మనసు నూతనపరచబడాలి. సో కాబట్టి ఈ దేవుని యొక్క వాక్యం ఏంటి? బైబిల్ గ్రంథం అంతా కూడా ఆలోచనలే కదా, థాట్స్ ఆఫ్ గాడ్ అని చెప్పచ్చు. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క అభిప్రాయములు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు అని స్పష్టంగా మనం చెప్పచ్చు. సో కాబట్టి మన మనస్సును నూతనపరిచేదానికి, మన మనస్సును కొత్తగా మార్చేదానికి, మనం రూపాంతరం చెందేదానికి, ఒక వ్యక్తి తిరిగి జన్మించబడి ఉండవచ్చు, కానీ మనసు రూపాంతరం చెందకుంటే ఆ వ్యక్తి జీవితం అలాగనే ఉంటుందన్నమాట. సో మనసు రూపాంతరం చెందినట్లుగా
దేవుని యొక్క వాక్యము కార్యము చేస్తుంది. అన్యులను అడగవలసిన మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, ఆర్ యు బోర్న్ అగైన్? నీవు తిరిగి జన్మించావా? సో తిరిగి జన్మించని వారికి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే తిరిగి జన్మించడం అన్నమాట. తిరిగి జన్మించిన తర్వాత జరగవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనసు పరిశుద్ధాత్మ బాప్తిస్మం తర్వాత మనసు రూపాంతరం చెందాలి. ఇది ఒక రోజులో అయ్యే పని కాదు. ఇట్స్ అ ప్రాసెస్. ఇది ఎవ్రీడే ప్రాసెస్. నూతనపరచబడాలి. మనసు ఏ రీతిగా నూతనపరచబడుతుంది? మనము మన దేహాన్ని మనము పరిశుభ్రం పరచుకోవాలంటే మనం సోప్తో మనం కడుక్కుంటాం అన్నమాట. మన చేతులు పరిశుభ్రపరచుకోవాలంటే ఇప్పుడంతా శానిటైజర్లు ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం. సో వాట్ అబౌట్ అవర్ మైండ్? మన మనసు కూడా అవసరం కదా. మన మనసు కూడా నూతనపరచబడాలి. సో కాబట్టి దేవుడు మన మనసును నూతనపరచుకునే దానికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం ఏమిటంటే, దేవుడు ఇచ్చినటువంటి మీడియం ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము మనల్ని ఒప్పింపచేస్తుంది, సరిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని తిరిగి జన్మింపచేస్తుంది. దేవుని యొక్క వాక్యము మనలను నూతనపరుస్తుంది. మనస్సు ఎప్పుడైతే నూతనపరచబడుతుందో దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలుగుతుంది. సో ఆత్మలో ఏం జరిగినా కూడా మనసుతో మనం గ్రహించాలి కనుక ఆ మనసు రూపాంతరం చెందితేనే దేవుని యొక్క చిత్తాన్ని మరి గ్రహిస్తుంది. ఎందుకంటే మనసుతోనే మనము వివేచిస్తాం, మనసుతోనే మనం పరీక్షిస్తాం. సో కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకొని ఆయన చిత్తం ప్రకారం మనము జీవించడం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో అయితే మనసు రూపాంతరం చెందాలి. మనసు రూపాంతరం చెందాలంటే ఆయన వాక్యము ద్వారా మాత్రమే మనసు రూపాంతరం చెందుతుంది. అందుకే కొలసలకు రాస్తుంటే చూడండి, కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ 3వ అధ్యాయం 1, 2, 3, 4 చదువుతా. 1, 2, 3 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సో ఆత్మానుసారమైన మనస్సు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారాలు శరీర సంబంధమైన వాటిపైన వారు మనసు ఉంచుతారు. సో కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. గాడ్స్ వర్డ్ ఈజ్ అ స్పిరిచువల్ థింగ్. దేవుని యొక్క వాక్యం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, ఆ వాక్యానికి మనము లోబడినప్పుడు, ఆ వాక్య ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడినప్పుడు, జీవించినప్పుడు, ఆ వాక్యాన్ని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ వాక్యము మనలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఏంటంటే మన మనసును రూపాంతరం పొందిస్తుంది. సో మన మనసుకు రూపాంతరం అవసరం. ఎలా మారాలి? మనము ఆయనలాగా మనం మారాలి. సో వాక్యమే దేవుడు కదండి. యేసయ్యకి ఇవ్వబడినటువంటి ఒక పేరు ఏమిటి? దేవుని యొక్క వాక్యము అని ఆయనకు. సో హిస్ నేమ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము అని ఆయనకు పేరు. సో ఈ వాక్యము ద్వారా మన మనసును మనం నూతనపరుచుకుంటే మనం ఎవరిలాగా మారుతాము అంటే యేసయ్యలాగా మనం మారుతాం. వీ విల్ బి చేంజ్డ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత అదే కదండి. ఆయనలాగా మారాలని, ఆయన పోలికన మనం ఉండాలని, ఆయనలాగా మనము మారాలని. సో దేవుని యొక్క వాక్యాన్ని కేవలం చదివితే మాత్రమే సరిపోదండి. వాక్యాన్ని చదవడము ద్వారా కొంత ప్రయోజనం మనకు ఖచ్చితంగా కలుగుతుంది, డెఫినెట్గా కలుగుతుంది. కానీ వాక్యాన్ని అనుభవించుకోవడం చాలా ప్రాముఖ్యం. వాక్యాన్ని అనుభవించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆ వాక్యానికి లోబడ్డము మనకు ఇంకా చాలా ప్రాముఖ్యం. సో ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు వినేవారు మాత్రమే కాదు, ఆ వాక్య ప్రకారం జీవించేవారు బుద్ధిమంతులుగా ఉంటారు, వారు వర్ధిల్లుతారని యేసయ్య చెప్పాడు. సో దేవుని యొక్క వాక్యము మనల్ని ఒప్పింపజేస్తుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని తిరిగి జన్మింపజేస్తుంది. దేవుని యొక్క వాక్యము మన మనసులను నూతన పరుస్తుంది. ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 23, 22, 23, 24 కావున
మునపటి ప్రవర్తన విషయమునైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొన వలెను. ఇది ఎలా సాధ్యం అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. దేవుని యొక్క వాక్యము ద్వారా మన చిత్త వృత్తి ఎందును, అంటే ఇంగ్లీష్లో ఉంటుంది స్పిరిట్ ఆఫ్ ద మైండ్, మన మనసు నూతనపరచబడాలి. ఏ విషయాల్లో? నీవు ఎవరో, నీ స్థానం ఏమిటో, క్రీస్తునందు నీ స్థానం ఏమిటో, క్రీస్తునందు నీవు ఏమేమి చేయగలవో, దేవుని యొక్క వాక్యం నీ గురించి ఏమి చెబుతూ ఉన్నదో, దేవుని యొక్క వాక్యం నీ గురించి ఏం చెబుతున్నదో, క్రీస్తునందు క్రీస్తు ద్వారా నీ యొక్క హక్కులు ఏమిటో, ఇవన్నీ కూడా తెలుసుకొని ఇవన్నీ కూడా మన మనసులో నాటుకోవాలన్నమాట. మన మనసులో నాటుకోవాలి. ప్రభువు చెబుతూ అంటాడు, ఒకసారి అంటాడు, ఈ మాటలు మీ చెవులలో నాటబడనియండి అంటాడు. అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అనమాట, చాలా కీలకమైనటువంటి విషయాలు అవి. సో కాబట్టి వీ నీడ్ టు రెన్యూ అవర్ మైండ్స్, మన మనసులను మనము నూతనపరచుకోవాలి. దాని కొరకు దేవుడు తన వాక్యాన్ని ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. సో ఆయన వాక్యం ఒప్పింపజేస్తుంది, ఆయన వాక్యం మనల్ని తిరిగి జన్మింపజేస్తుంది, ఆయన వాక్యం మనల్ని, మన యొక్క మనసును నూతనపరిచి ఆయనలాగా మనల్ని మారుస్తుంది, ఆయనలాగా మనల్ని మలుస్తుంది. కొలసీలకు రాయబడిన పత్రిక 3:16, కొలసీ 3:16. కొన్ని వారాలు దేవుని యొక్క వాక్యం గురించి ప్రకటించాలని నేను ఇష్టపడుతున్నాను. సో అందుకే వాక్యం బేసిక్స్ దగ్గర నుంచి వాక్యం మన జీవితాల్లో ఏమేమి చేయగలదో, ఏమేమి జరిగించిందో మన జీవితాల్లోనే మాత్రమే కాదు, అనేకుల జీవితాల్లో ఈ యొక్క వాక్యము అనేక కార్యాలు జరిగించాలని మనం కోరుకుంటున్నాం. సో కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సో దేవుడు మన హృదయాన్ని ఒక ప్రాముఖ్యమైనటువంటి పని కొరకు ఇచ్చాడు. ఆ హృదయములో దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా నివసించాలంట. అతిథిగా ఉండకూడదు దేవుని యొక్క వాక్యం. ఆదివారం మాత్రమే హృదయంలోకి వచ్చిపోయే రీతిగా ఉండకూడదు. 24/7 దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో, అంటే మన యొక్క మనసులో నివసిస్తూ ఉండాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి డ్వెల్లింగ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఇన్ అవర్ మైండ్స్ డే అండ్ నైట్. దివారాత్రులు దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో నివసిస్తూ ఉండాలి. ఆ రీతిగా మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యము నివసించినప్పుడు దేవుడు మనకి ఏం వాగ్దానం చేశాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. వెంటనే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. సో దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నిలిచి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ప్రార్థనలకు జవాబులు వస్తాయి అన్నమాట. నా మాటలు మీ యందు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. మీకేది ఇష్టమో, అవసరతలు మాత్రమే తీర్చే దేవుడు కాదు ఆయన, మన ఇష్టాలను కూడా ఆయన దేవుడు తీర్చేవాడుగా ఉంటున్నాడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచును గాక. సో వర్డ్ ఆఫ్ గాడ్ బ్రింగ్ ఫోర్త్ ప్రేయర్ రిజల్ట్స్. ప్రార్థన జవాబులను దేవుని యొక్క వాక్యము తీసుకొని వస్తుంది. దేవుడు దేనికి స్పందిస్తాడంటే వాక్యానికి స్పందిస్తాడు.
వాక్యానికి స్పందిస్తాడు దేవుడు. సో వాక్యాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే ప్రార్థనలో ఉపయోగించేదానికి ఇచ్చాడు. ఈ వాక్యము దేవుని ప్రభావితం చేస్తుంది, మనల్ని ప్రభావితం చేస్తుంది, సాతాను ప్రభావితం చేస్తుంది. దేవుని యొక్క వాక్యము ప్రభావితం చేయలేనటువంటి విషయం ఏది కూడా లేదు. అందుకే ఆకాశములందు ఆయన వాక్యము స్థిరముగా ఉన్నది. అందుకే భూమి ఆకాశాలు గతిస్తాయి కానీ ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించవు. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ ఆయన వాక్యం మాత్రము నిత్యము నిలుస్తుంది. దేవుడు తన నామము కంటే ఎక్కువగా తన వాక్యాన్ని హెచ్చించాడని వ్రాయబడు. God has exalted his word above his name. సో వాక్యము ప్రార్థనలకు జవాబును తీసుకుని వస్తుంది. అందుకే సమస్త విధములైనటువంటి జ్ఞానము చేత క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. సో మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యము నివసిస్తూ ఉండాలి. మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యము నివసిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ కూడా నివాసము చేస్తూ ఉండాలి. అప్పుడు ప్రార్థనలకు జవాబులు వస్తాయి. వాక్యాన్ని ప్రేమించాలండి, వాక్యాన్ని ఇష్టపడాలి. యెహోవా ధర్మశాస్త్రం యందు వారికి ఇష్టం లేకపోయాను అని ఒక గుంపు గురించి వ్రాయబడింది. అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే మనస్సు, ప్రేమించే హృదయము ప్రతి ఒక్కరికి ఉండునుగాక. దేవుని యొక్క వాక్యం పైన మన ప్రేమ, మన ఆసక్తి, మన గౌరవము విస్తరించబడునుగాక. ఆమేన్, ఆమేన్. సో దేవుని యొక్క వాక్యము మనల్ని ఒప్పింపజేస్తుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని తిరిగి జన్మింపజేస్తుంది. దేవుని యొక్క వాక్యము మన మనసును నూతనపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము ప్రార్థనలకు జవాబులను తీసుకొని వస్తుంది, తెప్పిస్తుంది. అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయం, అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయము 32వ వచనం. అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయము 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. సో మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు వాక్యానికి, చూడండి, కృపా వాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాం. దేవునికి కృపా వాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాం. ఈ కృపా వాక్యము ఏం చేస్తుందంటే క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఇట్ విల్ బిల్డ్ యూ అప్. మీ జీవితాల్లో కడుతుంది, మీ అభిప్రాయాలను కడుతుంది, మీ జీవితాలను కడుతుంది, మీ బ్రతుకులను కడుతుంది, మీ భవిష్యత్తును కడుతుంది దేవుని యొక్క వాక్యం. సో గాడ్స్ వర్డ్ బిల్డ్ అవర్ లైఫ్స్. ఏ రీతిగా ఆ వాక్యము మనల్ని పోషిస్తూ, మత్తయి 4:4 మనం చూస్తాం కదా. అపవాది అంటాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ యొక్క రాళ్ళ రొట్టెలుగా మార్చి తిను, నీకు ఆకలి అవుతుంది కదా అంటాడు. అయితే ప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అంటాడు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సో దేవుని యొక్క వాక్యము మనకు ఆహారంలాగా పనిచేస్తుంది. పేతురు రాస్తూ అంటాడు అన్నమాట, పాలు అంటాడు. దేవుని యొక్క వాక్యము పాలలాగా పనిచేస్తుంది, పసిపిల్లలకు పాలలాగా పనిచేస్తుంది, కొంచెం ఎదిగిన వారికి రొట్టెలాగా పనిచేస్తుంది, బాగా ఎదిగిన వారికి మాంసంలాగా పనిచేస్తుంది. సో దేవుని యొక్క వాక్యాన్ని మనము తినడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆరగించడం ద్వారా మనము కట్టబడతాము. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎప్పుడు కూడా తలపోసుకుంటూ ఉండాలి.
దేవుని యొక్క వాక్యం దగ్గర ఉండాలి. ఆయన వాక్యాన్ని హత్తుకొని ఉండాలి. ఆయన వాక్యానికి దూరంగా ఉండకూడదు. ఆయన వాక్యాన్ని హత్తుకొని ఉండాలి. ఆయన వాక్యాన్ని ఎప్పుడో ఒకసారి చదవకూడదు. ఆయన వాక్యాన్ని అనుదినము చదువుతుండాలి. అనుదినము మన మనసులో అనుక్షణము కూడా ఆ వాక్యము మనలో నివాసము చేస్తూ ఉండాలి. సో గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యము మనల్ని ఒప్పిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని తిరిగి జన్మింపచేస్తుంది. దేవుని యొక్క వాక్యము మన మనసులను నూతన పరుస్తుంది. దేవుని యొక్క వాక్యము ప్రార్థనకు జవాబులను తీసుకొని వస్తుంది. దేవుని యొక్క వాక్యం మన జీవితాలను కడుతుంది. 107వ కీర్తన 20వ వచనం. 107వ కీర్తన 20వ వచనం మనకందరికీ బాగా తెలిసినటువంటి వాక్యం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాలు మనకందరికీ తెలుసు. నిశ్చయముగా ఆయన మన రోగాలను భరించాడు. సో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఏ వాక్కును పంపి? పాత నిబంధనలో నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని పలికాడు. ఐ ఆమ్ ద గాడ్ దట్ హీలెత్ అన్నాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. యెహోవా నీ మధ్య నుండి సర్వ రోగములను తొలగించును అన్నాడు. నీ భోజనమును నీ పానమును దీవిస్తాను, నీ మధ్య నుండి రోగమును వెళ్ళగొడతాను అన్నాడు. ఐగుప్తులో కలిగించిన రోగాల్లో ఏవి కూడా నీకు రానివ్వను అన్నాడు. ఏ రీతిగా? వాక్కును పంపి. సో దేవుని యొక్క వాక్యం మనకు మందులాగా పనిచేస్తుంది. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా అంటాడు. పేతురు అంటాడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందారు అంటాడు. స్వస్థపరిచేదాని కొరకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, స్వస్థపరిచేదానికి. సో దేవుని యొక్క వాక్యము మన మనసులను స్వస్థపరుస్తుంది, మన దేహాలను స్వస్థపరుస్తుంది. నలిగిన మనస్సును ఆయన నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించునని వాక్యంలో రాయబడింది. నలిగినటువంటి మనసును రక్షించే దేవుడు. నీ మనసును రక్షిస్తాడు ఆయన, నీ మనసును స్వస్థపరుస్తాడు ఆయన, నీ యొక్క దేహాన్ని స్వస్థపరుస్తాడు, అంతరంగంలో ఉన్నటువంటి గాయములను స్వస్థపరుస్తాడు. కొన్ని గాయాలకు ఈ లోకంలో మందు దొరకదు. కొన్ని గాయాలకు, కొన్ని సమస్యలకు, కొన్ని జబ్బులకు చికిత్స ఈ లోకంలో ఉండదు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఏ గాయాన్నైనా కూడా నయం చేయగలడు, ఏ గాయాన్నైనా మాన్పగలడు, ఏ రోగాన్నైనా నయం చేయగలడు. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన మనం స్వస్థపరచబడేదానికి, మన దేహాల్లో మనం చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండేదానికి తన వాక్యాన్ని ఆయన ఇచ్చాడు. సో కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటప్పుడు, ప్రభువా నీ వాక్యం ద్వారా నన్ను ఒప్పింపజేసావయ్యా, మీ కృతజ్ఞతలు. నీ వాక్యం ద్వారా నన్ను రక్షించావయ్యా, నన్ను కన్నావయ్యా, మీకు కృతజ్ఞతలు. మీ వాక్యము ద్వారా తండ్రి నన్ను మారుస్తున్నావయ్యా, నీ కృతజ్ఞతలు. త్వరగా మారకపోవచ్చు, కొంచెం మారినా కూడా దేవుని కృప వలన సంతోషమే కదండి. నీ వాక్యము ద్వారా నన్ను నూతన పరుస్తున్నందుకు కృతజ్ఞతలు. నీ వాక్యం ద్వారా నా ప్రార్థనలకు జవాబులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలయ్యా. నీ వాక్యం ద్వారా నా జీవితాన్ని కడుతూ ఉన్నందుకు నీ కృతజ్ఞతలు. మీ వాక్యము ద్వారా నా దేహాన్ని స్వస్థపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. దేవుని యొక్క వాక్యం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మందులాగా పనిచేస్తుంది, సిరప్ లాగా పనిచేస్తుంది, టానిక్ లాగా పనిచేస్తుంది. అంటే ఇతరత్ర మందులు వాడకూడదా అంటే వాడండి. వాడడంలో తప్పేమీ లేదు. వాడాల్సిన అవసరం లేనంత విశ్వాసం మీకుంటే అవి వాడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం పైనే మీరు ఆధారపడవచ్చు. దేవుని యొక్క వాక్యం పైన మనం ఆధారపడితే, సింపుల్ ఫెయిత్ను మనం చూపించగలిగితే, ఇతరత్ర మందులు లేకుండానే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనం కలిగి ఉండగలము. హల్లెలూయా. క్రీస్తు సిలువ దగ్గర చేసినటువంటి గొప్ప కార్యం అండి ఇది. సిలువ దగ్గర ఆయన చేసినటువంటి గొప్ప కార్యము. ఆయన గాయాల పాలయ్యాడు మనల్ని స్వస్థపరిచేదానికి.
ఒక వర్షన్లో ఏముంటుందంటే హీ వాజ్ బీటన్ అండ్ ఐ గాట్ హీల్డ్. ఆయన కొట్టబడ్డాడు, నేను బాగయ్యాను. హల్లెలూయా. ఆయన కొట్టబడ్డాడు, నేను బాగయ్యాను. సో కాబట్టి ఇవి వివరించేది ఏమిటి? ఆయన వాక్యమే. ఆయన వాక్యం లేకపోతే ఆయన గాయాల గురించి మనకేం తెలుసు? ఆయన వాక్యం లేకపోతే ఆయన రక్తం ఎక్కడెక్కడ కార్చాడో మనకేం తెలుసు? ఆయన వాక్యం లేకపోతే ఇవన్నీ మనకేం తెలియవు. సో వాక్యము ద్వారా ఆయన చిత్తాన్ని తెలియజేసి ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. సామెతల గ్రంథంలో ఉంది కదా, నా కుమారుడా నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రపరచుకును, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యము కలుగజేయను. సో ఆరోగ్యం కలుగజేసే దేవుడు ఆయన వాక్కు ద్వారా, ఆయన వాక్యము ద్వారా కలుగజేసే దేవుడు. సో దేవుని యొక్క వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. సో మరొక కీలకమైనటువంటి విషయం, దేవుని యొక్క వాక్యము మనకు ఏమిస్తుందంటే మనకు విశ్వాసాన్ని ఇస్తుంది. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాలి. యేసే రక్తము ద్వారా కడుగబడిన కొనబడినటువంటి వ్యక్తి ఎలా జీవించాలంటే విశ్వాస మూలంగా జీవించాలి. ఎవరిపైన విశ్వాసం ఉంచాలి? దేవుని పైన విశ్వాసం ఉంచాలి. దేవుడు చెప్పిన మాటలపైన విశ్వాసం ఉంచి జీవించాలి. కాబట్టి ఈ విశ్వాసం ఎలా వస్తుంది? రోమ 10:17 ప్రకారం, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసుక్రీస్తు ప్రభునకు ఇవ్వబడినటువంటి ఒక పేరు ఏమిటంటే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. సో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు. యేసు వైపు చూచుచు అంటే, యేసు వైపు చూచుచు అంటే దేవుని యొక్క వాగ్దానం వైపు చూడడం అని అర్థం. దేవుని యొక్క వాక్యం వైపు చూస్తూ ఉండడం అని అర్థం. దేవుని యొక్క వాక్యం వైపు మనం ఎంతగా చూస్తూ ఉంటాం, దేవుని యొక్క వాక్యం వైపు ఎంతగా చూస్తుంటామో మన విశ్వాసము అంతగా పెరుగుతుంది. పరిస్థితుల వైపు ఎంతగా చూస్తామో ఉన్న విశ్వాసం అంతా పోయి అవిశ్వాసం వచ్చి భయాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ది బేసిక్, ఇది ఎప్పటికైనా బేసికే. దేవుని యొక్క వాక్యాన్ని వినుట వలన. సో దేవుడు తన వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే మనకు విశ్వాసం ఇచ్చేదానికి ఇచ్చాడు. మనకు విశ్వాసాన్ని ఇచ్చేదానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. సో కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఉపయోగించుకోవాలి. దేని కొరకు ఉపయోగించుకోవాలి? విశ్వాసాన్ని పొందుకునే దానికి మనం ఉపయోగించుకోవాలి. విశ్వాసాన్ని పొందుకునే దానికి మనం ఉపయోగించుకోవాలి. అవిశ్వాసాన్ని పోగొట్టుకునే దానికి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఉపయోగించుకోవాలి. దేవుడు మనకిచ్చాడు, మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతం, ఒక గొప్ప తలాంతం ఏమిటంటే ఆయన యొక్క వాక్యం. ఆయన వాక్యాన్ని బట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం. ఆయన వాక్యాన్ని బట్టి మనం బ్రతికించి ఉన్నాం. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది అంటాడు. నీ వాక్యం ద్వారా నన్ను బ్రతికించుమంటాడు. వాక్యం బ్రతికిస్తుందండి. వాక్యం జీవింపచేస్తుంది. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, ఆయనను నీ వాక్యము, నీ శాసనములు నాకు సంతోషమును నెమ్మదిని కలుగు చేయించినవి అంటాడు. సో దేవుని యొక్క వాక్యం బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం నెమ్మదినిస్తుంది, ఎంతో నెమ్మదినిస్తుంది. తూలి తొట్టిలే దానికి ఆస్కారం లేకుండా నెమ్మదినిస్తుంది దేవుని యొక్క వాక్యం. సో కాబట్టి దిస్ ఇస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకా చాలా విషయాల్లో దేవుని యొక్క వాక్యం ఏమేమి చేయగలవో టైం వచ్చినప్పుడు అప్పుడప్పుడు వాటిని రిఫ్రెష్ చేస్తూ ఉంటాం. సో బేసిక్గా ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తించి మన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యంతో, దేవుడు నీకు ఇచ్చిన దేవుని యొక్క వాక్యంతో నీవు ఏమి చేస్తున్నావు? దేవుడు మనకిచ్చినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వీ డూయింగ్? వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us? మనం ఒప్పించబడ్డాం, మనం తిరిగి జన్మించాం. ఇతరుల పరిస్థితి ఏమిటి? మనం దేవుని యొక్క వాక్యం ద్వారా దీవించబడుతున్నాం. వాక్యం తెలియని వారి పరిస్థితి ఏమిటి? దేవుని యొక్క వాక్యం ద్వారా కట్టబడుతున్నాం. ఇతరుల పరిస్థితి ఏమిటి? దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బాగా అవుతున్నాం. ఇతరులకు తెలియజేయాలి కదా. సో దేవుని యొక్క వాక్యమును
మనం ఏం చేస్తున్నాం? మనము దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకోవాలి. మనము ఇతరులకు ఉపయోగపడాలి. మనం ఉపయోగించుకోవాలి, మనం ఇతరులకు ఉపయోగించబడాలి. దేవుని మంచితనాన్ని మనము అనుభవించాలి. ఆ మంచితనాన్ని మనము ఇతరులకు కూడా మనము చూపించాలి. తద్వారా దేవుని యొక్క మంచితనము మన ద్వారా లోకానికి చూపించబడి వారు దేవుని వైపు తిరిగినట్లుగా, వారు ఆకర్షించబడినట్లుగా దేవుడు ఆయన నిర్ణయించాడు. సో కనుక దేవుని యొక్క వాక్యాన్ని మరలా నూతన ఉత్సాహంతో, నూతన కోరికతో, ఇష్టపూర్వకంగా ఇంకా ఎక్కువ చదువుదాం, ఎక్కువ విందాం, ఎక్కువగా లోబడదాం, ఎక్కువగా మారదాం, ఎక్కువగా హత్తుకుందాం, ఇంకా ఎక్కువగా ప్రాణము తెప్పరలు చేసి దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకుందామండి. దేవుడు ఇటువంటి కృపను మనకందరికీ ఆయన విస్తరింపచేయును గాక. తల వంచి కళ్ళు మూసుకుందాం.